నమస్కారం సార్. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. కోర్టు సమన్లు అందాయా? అంతే సార్. విడాకులు ఎప్పుడు వస్తాయి సార్? తొందరలోనే వస్తాయి, వర్రీ అవ్వకం. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నీకు స్కూటర్ కొనిపెట్టాలనిపిస్తోంది. అవి దొంగ తుమ్ములు, నమ్మద్దు. నిజంగానే కొనిపెడతాను. మీరు నాకు స్కూటర్ కొనిపెట్టడం ఏమిటి సార్? అమ్మాయి గారితో కలిసి షికార్లు కొట్టడానికి. అమ్మాయి గారితో కలిసి షికార్లు అదేమిటది? అంటే ఏమిటో నేను చెప్తాను. లోపల తగలడు, నువ్వు బయటే తగలడు. కూర్చోమంటారు సార్? తగలడు. నీకు చెయ్యి కాల్చుకోవటం అలవాటు ఉందా? కావాలని ఎవరైనా చేయగలుచుకుంటారా సార్? నేను అడిగేది వంట చేయడం గురించి. వంట రాదు సార్. ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి సార్. మరి వంట చేయటం, ఒంటరిగా పడుకోవటం మగవాడి ఒంటికంత మంచిది కాదు. ఆ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మా అమ్మాయిని పెళ్లి చేస్తావు. షాక్ అయ్యావా? నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సార్. మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను. చేసుకోపోతే చాలా కష్టాల్లో పడతావు. మీరు నా కేసు టేకప్ చేయరు, అంతే కదా? అంతే అయితే నాకు ముగ్గురల్లుళ్ళు దొరికేవాళ్లే కాదు మిస్టర్, నిన్ను జైలుకి పంపిస్తాను. బెదిరిస్తున్నారా సార్? కాదు, నీ ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేసి చెప్తున్నాను. నీకు పెళ్ళై సంవత్సరం దాటిందా? కాలేదు. దాటింది అని వకాల్తాలో స్టేట్మెంట్ ఇచ్చి సంతకం పెట్టావు. కోర్టుని మోసం చేశావు అన్న నేరం కింద అధమపక్షం 2 ఏళ్లు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇదేంటి సార్? జైల్లో 7 ఊసలు లెక్క పెడతా. అల్లుడు గారు, మర్యాదగా లోపల తగలదండి. ఇదెక్కడ సంబోధనయ్యా బాబు? ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. అల్లుడు గారు, వస్తున్నాను సార్. అమ్మాయి శాంతి, వస్తున్నానన్నా. మా 4వ అమ్మాయి శాంతి. కాసేపు మీరిద్దరూ సరదాగా మాట్లాడుకుని తగలదండి. తప్పదా? తప్పులేదు, వెళ్ళు. తప్పులేదు. మా నాన్న చెప్పిన వెనకాల కలుస్తారే, అసలు మీకు సంతపరుందా? ఇది వరకు ఉండేది, ఇందాక నేను నాన్న తినేశాడు. ఓహో, అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? తప్పేటట్లేదు, లేకపోతే జైలుకి పంపిస్తాన్నాడు మీ నాన్న. అయితే నన్ను పెళ్లి చేసుకుంటే మీ నరకానికి వెళ్ళాలి. జైలు కంటే నరకమే బెటర్ అనుకుంటాను. శాంతి, ఐ లవ్ యూ. కంటకని పెడితే బెటర్ అనుకుంటా. పని ఆపితే మన పని చూసుకుందాం. పదండి పదండి. అయితే మనది రామదండ అన్నమాట. మనం సీతను వెతకాలి. అవును. ఇందులో నా పని ఏంటి? కోతి పని అంటే హనుమంతుడు అన్నమాట. కోతి పని మాని చేతి పని చేసావనుకో కత్తిరిస్తారు. ఏంటిది? తోకని.